తెలంగాణ ఎన్నికలు అయిపోయాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఎప్పుడు, ఏమిటి అనేటువంటి దాని మీద చర్చ సాగుతుంది. ముందస్తుగా ఎన్నికలు జరుగుతాయి. ఒక 20 రోజులు ముందుగానే ఎన్నికలు జరిగేదానికి అవకాశం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ సమావేశంలో చెప్పిన తర్వాత, ఎన్నికలు మాత్రం ముందుకొస్తున్నాయి అనేటువంటిది మాత్రం అర్థమవుతుంది. ఈ ముందస్తు ఎన్నికల, ముందుగా జరిగేటువంటి ఎన్నికల అనేటువంటిది విషయం తర్వాత. ఎన్నికల షెడ్యూల్ అయితే మాత్రం ఫిబ్రవరిలోనే వచ్చేదానికి అవకాశం ఉన్నట్లుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. మరి ఈ ఎన్నికలు కొంచెం ముందుగా వస్తున్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, రాజకీయ పరిణామాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీల యొక్క పరిస్థితి, దీంట్లో కొంచెం ముందుగా ఎన్నికలు రావటం వల్ల ఎవరికి లాభమైద్ది, ఎవరికి నష్టమైద్ది అనేటువంటి చర్చ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు అనంటే, ఎవరు సర్వసన్నద్ధంగా ఉన్నారు ఎన్నికలకి, ఎవరు ఇంకా ఎన్నికలకు సంసిద్ధమై ఉండలేదు, దీన్ని బట్టి కూడా ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అయితే ముందస్తు ఎన్నికలు కాదు ఇవి, ముందుగా కొంచెం జరుగుతున్నటువంటి ఎన్నికలు మాత్రమే అనేటువంటి చర్చ కూడా ఉంది. ముందస్తు అని మనమేం ఖచ్చితంగా చెప్పలేం, కానీ ముందస్తు అంటే 6 నెలల్లో 8 నెలల్లో అట్లా కొంచెం ముందస్తు, దానికి ముందస్తు కింద లెక్క. అయితే మనకి 2019లో ఎన్నికల షెడ్యూలింగ్ అని గమనిస్తే, మార్చి 10వ తేదీన షెడ్యూల్ వచ్చింది, ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది, మే 23వ తారీఖున ఫలితాలు వెలువడ్డటువంటి పరిస్థితి ఉంది ఓట్ల లెక్కింపుకు సంబంధించి. అదే 2014 వచ్చేసరికల్లా మార్చి 6వ తేదీన షెడ్యూల్ వచ్చింది, ఏప్రిల్ 14 నుంచి మే 12 వరకు దశల వారీ వివిధ దశల్లో, ఎందుకంటే లోక్సభకి ఎన్నికలు ఉన్నాయి కదా, లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీకి, అదేవిధంగా ఒడిస్సాకి, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఈ రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరుగుతాయి. ఆ విధంగా వివిధ ఫేజుల్లో ఎన్నికలు జరిగేదనుకో 2014లో అయితే మే 16వ తారీఖుకే ఓట్ల లెక్కింపు జరిగింది. మరి ఇప్పుడు పోయిన మన 2019లో ప్రకారంగా చూస్తే మే 23 ఎన్నికల ఫలితాలు ఉంటే, మార్చిలో 10వ తేదీన నోటిఫికేషన్. అంటే ఇంకొక 20 రోజులకు ముందు వస్తుంది. ఈ ఎండాకాలం ఉంది, కరెంటు సమస్యలు ఇవన్నీ ఉన్నాయి అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం కూడా కొంచెం ముందుకు వస్తుంది, ఎన్నికలకు అనేటువంటి దాని మీద చర్చ ఉంది. లోక్సభ ఎన్నికలు మొత్తం కూడా కలిపే వస్తున్నాయి కాబట్టి, అంటే బహుశా 20 రోజులు ముందంటే మార్చి 10 నుంచి 20 రోజుల ముందుకు వస్తే ఫిబ్రవరి 20వ తారీఖు, ఫిబ్రవరి 10వ తారీఖు నోటిఫికేషన్ ఇస్తే వివిధ దశల్లో పోలింగ్ ఇవన్నీ జరిగినాయి అనుకోండి, బహుశా మార్చి ఏప్రిల్ నాటికి ఎండింగ్ కల్లా మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేదానికి అవకాశం. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు ఎన్నికలకు సన్నద్ధంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత ఎన్నికలకు పూర్తి స్థాయిలో సర్వసన్నద్ధంగా ఉన్నట్లు కనపడుతుంది. ఒక ఏడాది నుంచి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను మొత్తాన్ని కూడా అలర్ట్ చేసి, మనం జనంలోకి వెళ్ళాలి, జనంలోకి వెళ్ళకపోతే మనకి ఇబ్బంది వస్తుంది, మన ప్రభుత్వంలో ఉన్నాం కదా, ప్రభుత్వం మీద కొంత అసంతృప్తి, వ్యతిరేకత ఉంటాయి, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఏమిటి అసంతృప్తి, వ్యతిరేకత ఎక్కడుంది, ఏంటి తెలుసుకోవాలి అంటే మీరు ఎమ్మెల్యేలుగా ముందు మీరు జనంలోకి వెళ్ళాలి అనేటువంటి దాని మీద గడప గడపకు మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమాన్ని ఆయన తీసుకొని ఎమ్మెల్యేలందరినీ ఇళ్ళకే తరిమాడు. సరే, అది ఎంత మేరకు సక్సెస్ అయింది ఏంటి అనేటువంటి దాని మీద సంగతి తర్వాత. అప్పుడే ఒక నెల 2 నెలలు తర్వాత వాళ్ళని అంచనా వేశాడు, ఎవరెవరు జనంలోకి వెళ్తున్నారు, ఎవరు వెళ్ళటం లేదనే దాని మీదనే గ్రాఫ్, ఎవరిది పడిపోయింది, ఎవరు పడిపోలేదనే గ్రాఫ్ అంచనా వేయటం వెనక ఉద్దేశం అదే. అప్పుడు 72 మంది వరకు కొంచెం గ్రాఫ్ పడిపోయింది, నేను మిమ్మల్ని ఈ విధంగా ఉంటే మాత్రం మీ గ్రాఫ్ పెంచుకోకపోతే నేను మార్చేస్తాను, కొత్త వాళ్ళని తీసుకుంటాను అనేటువంటిది ఏడాది క్రితమే జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అంటే ఏడాది నుంచే వాళ్ళ శ్రేణులు మొత్తాన్ని కూడా సన్నద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటి వ్యవహారం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మళ్ళీ గడప గడపకు మన ప్రభుత్వం తర్వాత మళ్ళీ ఇంకొక కార్యక్రమాన్ని తీసుకున్నాడు. అది పూర్తవుతున్న నేపథ్యంలోనే మా నమ్మకం నువ్వే జగన్, ఇది కూడా స్టిక్కర్లు, ప్రతి ఇంటికి వెళ్ళి స్టిక్కర్ వేయాలి. ఆ స్టిక్కర్ వేసే క్రమంలో వాళ్ళతో డిస్కస్ చేయాలి, మీకు ఏమేమి స్కీములు వచ్చాయి, ఏమిటి, మీకు ఏమన్నా ఇబ్బంది, రానటువంటి స్కీములు ఏమైనా ఉన్నాయా, మీరు అర్హత ఉండి రానటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇలాంటి అంశాలన్నీ తీసుకొని వాళ్ళతో మమేకమయ్యి వాళ్ళ యొక్క అసంతృప్తి వ్యవహారం ఏదైనా తెలుసుకోవాలని, దాని ద్వారాగానే ఎవరైతే అర్హత ఉండి రానటువంటి వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళకు కూడా ఆ పెండింగ్ స్కీమ్స్ వచ్చేటువంటి విధంగా కూడా ఒక ప్రయత్నం చేశారు. కొన్ని ప్రత్యేకంగా వాళ్ళకి విడుదల చేసేటువంటి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఏం చెప్పారు, వై ఏపీ నీడ్స్ జగన్ అనేటువంటి చర్చ పెట్టాడు.
ఎందుకు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి కావాలి అనేటువంటి చర్చ పెట్టాడు. దీంతో కూడా జనంలోకి ఒక చర్చ, పోస్టర్సు, ఫ్లెక్సీలు జనంలోకి వెళ్ళటము, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ వెళ్ళారు. ఇంకొక వైపున ఏం చేశాడు అని అంటే, ఈ వచ్చే ఎన్నికలని ప్రధానంగా సామాజిక సాధికారత అంటే సోషల్ ఇంజనీరింగ్ వైపు తీసుకెళ్ళి తన లాభపడాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి యొక్క లక్ష్యం. ఈ సోషల్ ఇంజనీరింగ్ ఏంటంటే, నేను ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నాను, మంత్రి పదవుల్లో అవకాశాలు ఇచ్చాను, మీకు అన్ని రకాలుగా మీ కార్పొరేషన్లు బలోపేతం చేస్తున్నాను, ఇలాగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. నిజమంతా దాంట్లో ఆ వ్యవహారం వాళ్ళ మంత్రి పదవులు ఇచ్చాడు, రాజ్యసభ ఇచ్చాడు, కానీ అధికారాలు ఎక్కడిచ్చాడు అనేటువంటి చర్చ ఖచ్చితంగా వస్తుంది. ఇవన్నీ వేరే చర్చలు. వారి సన్నద్ధత గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ విధంగా సామాజిక బస్సు యాత్ర, సామాజిక సాధికార బస్సు యాత్ర, ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు వీళ్ళందరినీ మళ్ళీ రాష్ట్రం మీదకి పంపించేశాడు. సభలో సమావేశాలు పెడతాడు. ఆ సభల్లో ఎంతమంది వస్తారు ఏంటి అనేది సగం తర్వాత. మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నాం, ఆ అవకాశాలు ఇచ్చాం, ఈ అవకాశాలు ఇచ్చాం, వీటిని చెప్తూ వెళ్తున్నారు. సరే, ఇవన్నీ కూడా పూర్తి సర్వసన్నద్ధంగా ఇప్పుడు 11 నియోజకవర్గాల్లో కొత్త వాళ్ళని కొన్ని మార్పు చేర్పులు చేయటం, మొత్తం ఒక 50 నియోజకవర్గాల్లో మార్చాలనేటువంటి ప్రయత్నం, ఇంకొక 20 నియోజకవర్గాల్లో ముఖాలను మార్చేటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి సన్నద్ధతకి, ఎన్నికల సన్నద్ధతకు సంబంధించినటువంటి అంశం. ఇక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, వీళ్ళు కూడా మన చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పరామర్శించిన తర్వాత తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయని పొత్తును ప్రకటించేశారు. రెండు పార్టీలు కూడా పొత్తును ప్రకటించాయి. వివిధ దశల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూడా పలు దఫాలు మీటింగులు అయ్యారు. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ స్థాయిలో 4-5 సార్లు సమావేశాలు జరిగాయి. అదేవిధంగా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోలకు సంబంధించి తెలుగుదేశం ఒక 6 అంశాలతో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేటువంటి దాని మీద దాదాపు ఎన్నికల మేనిఫెస్టో, మినీ మేనిఫెస్టో దీన్ని అంశంతో ముందుకెళ్తుంటే ఒక 5 అంశాలని జనసేన పార్టీ చేర్చటం, వీటికి సంబంధించి కూడా జనసేనలో ఒక ద్వితీయ శ్రేణి నాయకత్వం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకత్వం, తెలుగుదేశం ఆఫీసులో మీటింగ్ జరిగింది, ఆ తర్వాత జనసేన ఆఫీసులో మీటింగ్ జరిగింది. ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఒక ప్రణాళికలను రూపొందించేటువంటి ప్రయత్నం సీరియస్గా చేస్తున్నారు. అయితే వీళ్ళ దగ్గర ఇప్పటికీ కూడా ఎన్నికలకు కావాల్సినటువంటి పూర్తి సర్వసన్నద్ధత అనేటువంటిది ఇంకా కనపడటం లేదు. ఎందుకు అంటే పొత్తు పెట్టుకున్నారు తెలుగుదేశం, జనసేన. మరి తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత ఇంకా కొంత ఎక్కడో గ్యాప్ ఉంది, ఫిల్ కావాల్సిన గ్యాప్. ఆ గ్యాప్ ఏమిటాయి అంటే జనసేన బీజేపీతో పొత్తులో ఉంది, బీజేపీ ఏమో మేము తెలుగుదేశంతో పొత్తులోకి రామని అంటున్నారు. జనసేన ఏం చెప్తుంది, బీజేపీ కూడా మాతో కలిసి పొత్తులోకి వస్తాయి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ మేము ముగ్గురం కలిసి పోటీ చేస్తాము, 2014 లాంటి కాంబినేషన్ రిపీట్ కాబోతుంది, ఫలితాలు కూడా రిపీట్ కాబోతున్నాయి 2014 ఫలితాలని పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. మరి ఇప్పుడు బీజేపీ ఈ తెలుగుదేశం, జనసేన కూటమితో చేరుతుందా, చేరదా? లేదు, చేరను అనంటే జనసేన నుంచి బీజేపీ విడిపోయిద్దా? లేదు అనంటే తెలుగుదేశంతో కొత్తగా జతగట్టేటువంటి జనసేనని తెలుగుదేశం నుంచి విడగొట్టి జనసేన, బీజేపీ మాత్రమే పొత్తు పెట్టుకుంటాయి. ఇవన్నీ కూడా పొత్తుల మీద ఉన్నటువంటి అనుమానాలు. బీజేపీ ఏదో ఒకటి తేల్చకుండా ఈ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పొత్తుకు సంబంధించినటువంటి వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం లేనే లేదు. మరి బీజేపీ ఎందుకు తేల్చటం లేదు, ఎందుకు నాంచుతుంది అని అంటే ఇది కేంద్ర నాయకత్వం తేల్చాల్సినటువంటి అంశం. మరి ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఒకసారి అమిత్ షాతో మీటింగ్ అయ్యాడు, గతంలో ఒకసారి ఏదో సందర్భాల్లో నరేంద్ర మోడీతో కూడా మీటింగ్ అయ్యాడు. మేము తెలుగుదేశం పార్టీతో పొత్తుకునేటువంటి ఇండైరెక్ట్ సంకేతాలను అయితే తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. ఎందుకు కర్ణాటక ఎన్నికల సమయంలో రిపబ్లిక్ టీవీలో ఒక కాంక్లేవ్లో ఆయన నరేంద్ర మోడీ పాలన పొగట్టం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు వైపు నుంచి మేము కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తామని మహానాడులో తీర్మానం చేయడం, ఇవన్నీ కూడా గతంలో జరిగినటువంటి పరిణామాలు. అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఆ శ్రేణుల్లో జగన్మోహన్ రెడ్డి ఈ అరెస్ట్ చేయించాడు. దీనికి నరేంద్ర మోడీ, అమిత్ షా సహకరించారు. కాబట్టి బీజేపీతో పొత్తులోకి వెళ్ళొద్దు అనేటువంటి ఒక బలమైనటువంటి వాదము తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి అయితే బాగా వినపడదు.
అయినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలి అని అంటే ఖచ్చితంగా బీజేపీని కూడా కలుపుకొని వెళ్తేనే మంచిది, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల తరహాలో కొంత ఇబ్బందికి గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు కనీసం నామినేషన్లు కూడా వేయించినటువంటి పరిస్థితులు వేయించలే. ఆ పరిస్థితుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను తెలుగుదేశం అసలు బైకౌట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అలాంటి పరిస్థితులు ఏమైనా వస్తాయా? ఇప్పుడు దొంగ ఓట్ల మీద చాలా ఇది చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం జనసేన సానుభూతి పరులు ఓట్లు తీసేస్తున్నారు, కొన్ని దొంగ ఓట్లు చేర్పించుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఉన్నాయనంటే ఎలక్షన్ కమిషన్ కూడా మరి నిష్పక్షపాతంగా పనిచేయాలి అని అంటే బీజేపీ కూడా తమతో పొత్తులు ఉంటే మంచిది అనేటువంటి ఆలోచనలో మరి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఉన్నట్టుగా సమాచారం. మరి బీజేపీ పొత్తుకు అంగీకరిస్తా లేదా అనేటువంటిది, ఒక అంగీకరిస్తారు, ముగ్గురు కలిసే వెళ్తారు అనేటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయపరమైన సమాచారం. అంటే ఈ పొత్తు జనవరిలో అంటే సంక్రాంతి తర్వాత ఫిబ్రవరిలో నోటిఫికేషన్, కాబట్టి నోటిఫికేషన్ ముందు మాత్రమే ఈ పొత్తు ఫైనల్ అయ్యేదానికి అవకాశం ఉండొచ్చు అని అంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ సీట్ల పంపిణీకి సంబంధించినటువంటి వ్యవహారం ఇంకా తేలలేదు. దీంతోనే కొంత గందరగోళం ఏర్పడుతుంది. తెలుగుదేశము జనసేన విషయంలో కూడా జనసేనకి ఎన్ని సీట్లు ఏంటి అనేటువంటిది ఇంకా తేలలేదు. జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారనేదే పాయింట్, కానీ ఇంకా ఏం చెరిసగం సీట్లు పంచుకునేటువంటి వ్యవహారం అయితే ఉండదు కదా. జనసేన బలం ఎంత అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో 32 సీట్లు పోటీ చేయాలనుకున్నారు, బీజేపీతో కలిసి పోటీ చేసినారు, 8 సీట్లు పోటీ చేశారు. 7 సీట్లలో కనీసం నోటాతో పోటీ పడేటువంటి విధంగా బరెలక్కన తక్కువ వచ్చిన ముఖ్యమంత్రి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ని ఎద్దేవా చేసేటువంటి వాళ్ళు. ఎలాంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి అనేది జనసేనకి తేలాలి. మరి ఆ సీట్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఏంటి, ఆ సీట్ల అభ్యర్థులు ఎవరు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇంకా 50 పైకి స్థానాల్లో వాళ్ళ ఇన్ఛార్జీలను పూర్తి స్థాయిలో నియమించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో వీళ్ళ అభ్యర్థులు ఎవరు ఏంటి తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఆ సన్నద్ధత ఉంది, కావాల్సినటువంటి అవసరం ఉంది ప్రతిపక్షాల వైపు నుంచి. ఈ క్లారిటీ అయితే మాత్రం వీళ్ళు ఎంత తొందరగా తెచ్చుకుంటే అంత మంచిది. సీట్ల పంపిణీ విషయంలో, సీట్ల కేటాయింపు విషయంలో, అభ్యర్థుల విషయంలో కూడా తెలుగుదేశం జనసేన ఒక క్లారిటీ తెచ్చుకోవటం, అదేవిధంగా బీజేపీ పొత్తు విషయంలో కూడా ఒక క్లారిటీకి రావటం అనేది మాత్రం చాలా ముఖ్యం. బహుశా రేపు విశాఖపట్నంలో జరిగేటువంటి యువగళ ముగింపు సభ, భోగాపురం ఎయిర్పోర్ట్ పక్కనే జరిగేటువంటి సభ, ఆ సభలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటున్నారు. బీజేపీ వాళ్ళు ఇక వాళ్ళందరూ కూడా ఆహ్వానించినట్టున్నారు. వాళ్ళకైనా వస్తే ఇది బహుశా ఎన్నికల సమరశంకారము, ప్రభుత్వం మీద తిరుగుబాటుకు సంబంధించినటువంటి ఎన్నికలకు మేము సర్వసన్నద్ధంగా ఉన్నామని ఒక ప్రకటన చేయడానికి ఒక వేదికగా మారేయడానికి అవకాశం ఉంటుంది. ఇక అభ్యర్థుల ప్రకటనల విషయంలో మాత్రం ప్రతిపక్షాలు కొంత వెనక్కున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత దూకుడుగా ఉంది. తొందరగానే జనవరి అంటే సంక్రాంతి లోపులోనే అభ్యర్థుల ప్రకటన చేసేసి ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. మీకు తెలంగాణ ఎన్నికల వ్యవహారానికి చూస్తే ఎంత తొందరగా అభ్యర్థులు ప్రకటన చేసినంత మాత్రం లాభం జరిగిద్దా, ప్రచారంలో ముందున్నంత మాత్రం లాభం జరిగిద్దా లేదనేటువంటి విషయాన్ని మనం తెలంగాణ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాన్ని ఒక దాన్ని చూసుకోవచ్చు. తెలంగాణలో సిట్టింగ్ అభ్యర్థులకి ఇవ్వటం వల్ల వాళ్ళ మీద ఉండేటువంటి వ్యతిరేకత వల్ల బీఆర్ఎస్ ఓడిపోయింది. మరి అందుకనే జగన్మోహన్ రెడ్డి నేను సిట్టింగ్ వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళ మీద నేను మారుస్తున్నాను కాబట్టి గెలుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఇది ఒకటి. రెండో అంశం ఏమిటంటే బీఆర్ఎస్ అభ్యర్థులను ముందే ప్రకటించి సిట్టింగ్ వాళ్ళతో సహా ముందే కేసీఆర్ అనేకమైనటువంటి సభలు 100 సభల్లో ఆయన పాల్గొన్నాడు. అన్ని దాదాపు 119 నియోజకవర్గాల్లో 100కు పైగా నియోజకవర్గాలు ఆయన టచ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువ సభల్లో పాల్గొన్నాడు. ఇంకొక వైపు కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళందరూ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. రేపొద్దున మరి అన్ని సభలు చేసి ముందస్తు అభ్యర్థులు ప్రకటించి అన్నీ చేసినా బీఆర్ఎస్ ఓడిపోయింది. మరి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగా అభ్యర్థులందరినీ కూడా ప్రకటించి జనంలోకి వెళ్ళినంత తర్వాత వీళ్ళు అభ్యర్థులను మారుస్తున్నారు కాబట్టి మాకు ఉపయోగం జరుగుతుంది, అక్కడ వచ్చిన ఫలితం కన్నా మాకు ప్రతికూలమైనటువంటి ఇక్కడ వ్యవహారం ఉంటుంది, అక్కడ ఓడిపోయారు బీఆర్ఎస్. కానీ ఇంకా ఇక్కడ అంత వ్యతిరేకత లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మేము కొత్త అభ్యర్థులు ఒకటే అన్నాడు, కొంత ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఇక్కడ సానుకూలత వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. లేదు మేము ఇచ్చేటువంటి పథకాలు మేము అంతకన్నా గొప్పగా ఇస్తాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అంతా అవినీతి ఉంది, కుంభకోణాలు ఉన్నాయి, అసలు అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారిందని తెలుగుదేశం జనసేన ప్రచారం చేస్తుంది. ఎవరిది పైచే అవుతుంది అనేటువంటిది ఎన్నికల ఫలితాల తర్వాత చూడాల్సింది.